అజ్మల్ అమీర్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా తెలుగు మరియు తమిళ ప్రేక్షకులకు రంగం సినిమాలోని తన అద్భుతమైన నటనతో సుపరిచితులు. ఆయన ఒక డాక్టర్ అయ్యుండి నటుడిగా మారటం ఒక ఆసక్తికరమైన ప్రయాణం. ఆయన జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. అజ్మల్ అమీర్ కేరళలోని కోజికోడ్లో జన్మించారు. వైద్య వృత్తి. సినిమాల్లోకి రాకముందు ఆయన వృత్తిరీత్యా డాక్టర్. ఆయన ఉక్రెయిన్ దేశంలోని వినిట్సా నేషనల్ మెడికల్ యూనివర్సిటీ నుండి మెడిసిన్ పూర్తి చేశారు. అందుకే ఆయనను సినీ పరిశ్రమలో గౌరవంగా డాక్టర్ అజ్మల్ అమీర్ అని పిలుస్తారు. వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మలయాళంలో 2007లో విడుదలైన ప్రణయకాలం అనే మలయాళ సినిమాతో ఆయన తన సినీ కెరీర్ను ప్రారంభించారు. అయితే ఆయనకు నటుడిగా పెద్ద బ్రేక్ ఇచ్చింది మాత్రం తమిళ సినిమా అంజాతే. ఈ సినిమాలో ఆయన నటనకు గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటుడి అవార్డు లభించింది. తెలుగు ప్రేక్షకులకు అజ్మల్ అమీర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా రంగం. 2011లో విడుదలైన ఈ పొలిటికల్ థ్రిల్లర్లో ఆయన వసంత్ అనే పాత్రను పోషించారు. మొదట హీరో స్నేహితుడిగా కనిపించి క్లైమాక్స్లో నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్గా ఆయన పండించిన నటన అప్పట్లో ఒక సంచలనం. ఈ సినిమా విజయం తర్వాత తెలుగులో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. రంగం తర్వాత అజ్మల్ తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. ప్రభంజనం రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలో హీరోగా నటించారు. రామ్ గోపాల్ వర్మ చిత్రం. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రను పోలి ఉండే పాత్రలో నటించి వార్తల్లో నిలిచారు. ఇటీవల వచ్చిన దేవి మరికొన్ని సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. అజ్మల్ ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాలేదు. ఆయన మలయాళం, తమిళం మరియు తెలుగు భాషల్లో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు. నయనతార నటించిన నెట్రికన్ సినిమాలో ఆయన పోషించిన సైకో పాత్ర ఆయనలోని నటుణ్ణి మరో మెట్టు ఎక్కించింది. అజ్మల్ అమీర్ వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్గా ఉంచుతారు. ఆయన భార్య పేరు రెన్షు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. షూటింగ్స్ లేని సమయంలో ఆయన తన కుటుంబంతో కేరళలో గడపడానికి ఇష్టపడతారు. అజ్మల్ చూడటానికి చాలా సాఫ్ట్గా కనిపిస్తారు, కానీ స్క్రీన్ మీద విలనిజంను పండించడంలో ఆయన శైలి ప్రత్యేకం. ఇక ఆయన ఒక శిక్షణ పొందిన మోడల్ కూడా. సినిమాలతో పాటు వైద్య వృత్తిని కూడా ఆయన గౌరవిస్తారు. అవసరమైనప్పుడు సామాజిక సేవలో కూడా పాల్గొంటారు. ఫిల్మ్ఫేర్ అవార్డు. అంజాతే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు లభించింది. సైమా అవార్డ్స్. నెగటివ్ రోల్స్లో ఆయన ప్రతిభకు నామినేషన్లు లభించాయి. దక్షిణ భారతదేశంలోని 4 భాషా చిత్రాల్లో నటించిన అతి కొద్ది మంది నటుల్లో అజ్మల్ ఒకరు. ప్రస్తుతం అజ్మల్ తమిళం, మలయాళంలో కొన్ని భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. అలాగే తెలుగులో కూడా క్రేజీ వెబ్ సిరీస్లు, సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. ఆయన విలక్షణమైన పాత్రల కోసం ప్రేక్షకులు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. ఒక వైద్యుడిగా స్థిరపడాల్సిన అజ్మల్ నటనపై ఉన్న మక్కువతో ఈ రంగానికి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రల్లో ఆయన చూపించే గాంభీర్యం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సాధారణంగా విలన్ అంటే భయంకరంగా ఉండాలి అనే రూల్ను అజ్మల్ బ్రేక్ చేశారు. ఆయన చూడటానికి చాలా క్లాస్గా, హ్యాండ్సమ్గా ఉంటారు. కానీ ఆ ప్రశాంతమైన ముఖం వెనుక దాగి ఉన్న క్రూరత్వాన్ని తన కళ్ళతోనే పలికిస్తారు. రంగం సినిమాలో ఆయన క్యారెక్టర్ గ్రాఫ్ ఒక స్నేహితుడిగా మొదలై అధికారం కోసం ఎంతకైనా తెగించే రాజకీయ నాయకుడిగా ముగియడం ఆయన నటనకు నిదర్శనం.
చాలా మంది నటులు తమ పాత వృత్తిని వదిలేస్తారు, కానీ అజ్మల్ తన మెడికల్ బ్యాక్గ్రౌండ్ను ఎప్పుడూ గౌరవిస్తారు. లాక్డౌన్ సమయంలో ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఆయన ఒక డాక్టర్గా తన సలహాలను, సేవలను అందించారు. నటన నా ప్రాణం, వైద్యం నా బాధ్యత అని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో అజ్మల్ నటన చర్చనీయాంశమైంది. వాస్తవ రాజకీయ నాయకుల పోలికలతో ఉన్న పాత్రను చేయటం చాలా కష్టమైన పని, కానీ అజ్మల్ ఆ నాయకుడి మేనరిజమ్స్, నడక, మాట తీరును అద్భుతంగా అనుకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వివాదాస్పద కథాంశమైనప్పటికీ ఒక నటుడిగా ఆయన తన 100% ప్రతిభను కనబరిచారు. అజ్మల్ మలయాళీ అయినప్పటికీ ఇతర భాషల్లో నటించేటప్పుడు ఆ భాషల పట్ల శ్రద్ధ చూపిస్తారు. భాష తెలియకపోయినా భావం అర్థం చేసుకొని నటించటం ఆయన ప్రత్యేకత. తమిళం, మలయాళంలో ఆయన సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవటానికి ప్రయత్నిస్తారు. ఇది పాత్రకు మరింత సహజత్వాన్ని ఇస్తుంది. అజ్మల్ ఒక శిక్షణ పొందిన మార్షల్ ఆర్టిస్ట్ కూడా. ఆయన యాక్షన్ సీక్వెన్స్లలో చాలా అలవోకగా నటిస్తారు. ఆయన ఫిజిక్ ఎప్పుడూ ఒక అథ్లెట్ లాగా ఉంటుంది. ఫ్యాషన్ విషయంలో కూడా ఆయన చాలా క్లాసీగా ఉండటానికే ఇష్టపడతారు. ప్రస్తుతం అజ్మల్ మరిన్ని పవర్ఫుల్ విలన్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో ఒక పెద్ద హీరో సినిమాలో బలమైన ప్రతినాయకుడిగా కనిపించాలని ఆయన కోరిక. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కోసం రూపొందుతున్న కొన్ని క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లలో కూడా ఆయన భాగం కాబోతున్నారు. అజ్మల్ తన మెడికల్ డిగ్రీని ఉక్రెయిన్లో పూర్తి చేయటం ఆయన ప్రపంచ దృక్పథాన్ని మార్చింది. అక్కడ వివిధ దేశాల సంస్కృతులను అర్థం చేసుకోవటం, భిన్న భాషల వారితో కలిసి ఉండటం వల్ల ఆయనలో ఒక రకమైన పరిణితి వచ్చింది. ఈ అనుభవం ఆయనకు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసేటప్పుడు, ప్రత్యేకించి పరభాషా చిత్రాల్లో నటిస్తున్నప్పుడు ఎంతో సహాయపడింది. అజ్మల్ ఎప్పుడు తనను తాను ఒక కమర్షియల్ హీరో ఇమేజ్కే పరిమితం చేసుకోలేదు. నేట్రికన్, నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్లో అజ్మల్ పోషించిన సైకో కిల్లర్ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒక వైద్యుడై ఉండి అత్యంత క్రూరమైన విలన్ పాత్రను పోషించటం ఆయన నటనలోని వైవిధ్యానికి నిదర్శనం. రాజకీయ పాత్రలు, ఆయన ముఖ వర్చస్సు ఒక యువ నాయకుడికి సరిగ్గా సరిపోతుంది. అందుకే ఆయనకు రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాలు ఎక్కువగా వస్తుంటాయి. ఒక డాక్టర్ కావటంతో సమాజం పట్ల ఆయనకు ఉన్న బాధ్యత ఎక్కువే. ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనటం, వైద్యం అందని పేదవారికి తన వంతు సహాయం అందించడం వంటి పనులు ఆయన నిశ్శబ్దంగా చేస్తుంటారు. ఆయన తనను తాను కేవలం ఒక సినిమా సెలబ్రిటీగా కాకుండా సామాజిక బాధ్యత గల పౌరుడిగా భావిస్తారు.